ఈ విధంగా గూడా బ్లాక్‌మెయిల్ చేస్తే ఎట్లా భయ్యా? పూణేలో సయీద్, కిరణ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ అక్కడున్న రెడ్ లైట్ ఏరియా ముందల వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక కస్టమర్ ఆ ఇంట్లోకొచ్చిండో వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు సీక్రెట్‌గా ఒక వీడియోని తీసుకుంటారు. అక్కడ అమ్మాయి గూడా ఉంటది గాబట్టి అక్కడేమనకుండా వీళ్ళెప్పుడైతే అతను బయటకొచ్చి ఇంటికి వెళ్తాడో అతని వెనకాలనే ఫాలో అవ్వుకుంటూ అతని ఇంటి అడ్రెస్సు, అతని ఫోన్ నంబర్ గూడా తెలుసుకుంటారు. అలా అతనికి అప్రోచ్ అయ్యి "నువ్వు గనక మేము అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోని మేము వైరల్ చేస్తాం, అందరికి చూపిస్తాం అండ్ మీ రిలేటివ్స్‌కి గూడా పంపిస్తామని" బెదిరిస్తారు. సో, ఈ ప్రాసెస్‌లో ఒక పర్సన్ గూడా బలైపోయిండు అండ్ వాళ్ళు అడిగినన్ని డబ్బులు గూడా ఇచ్చేసిండు. సో, అతను డబ్బులిచ్చిన తర్వాత కొంచెం ధైర్యం చేసుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఈ విషయం గురించి చెప్తే వాళ్ళు గూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజంగానే వీళ్ళిద్దరూ ఈ రకంగా బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నట్టు తెలిసింది. సో, ఈ బ్లాక్‌మెయిల్ చేసే వాళ్ళ లిస్ట్‌లో ఇతనే ఫస్ట్ పర్సన్ అంట. ఇతను ధైర్యం చేసిండు కాబట్టే తొందరగా ఇది బయటికొచ్చింది. సో, మీ ఫ్రెండ్స్‌లో ఎవరన్నా అక్కడ పోయేటోళ్ళుంటే వాళ్ళకి రీల్‌ని షేర్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ అవేర్‌నెస్ వీడియోస్ గానీ, ఇలాంటి రియల్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ గనక మీకుంటే ఇప్పుడే మన పేజ్‌ని ఫాలో అయిపోండి.